సంపద సృష్టికర్త సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు పెద్దపీట. ఎన్నికల మేనిఫెస్టోలో 70% హామీలను ఏడాది కాలంలో కోవూరులో అభివృద్ధి జాతర. ఎంపీ వేమిరెడ్డి సహకారంతో జిల్లాకు కంపెనీలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని వీపీఆర్ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన అంశాలను వివరించారు. 2024లో జెండా మోసిన నాయకులు కార్యకర్తల వల్లే ఘన విజయం సాధించామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. ఇటీవల మహానాడును ఎంతో ఘనంగా నిర్వహించుకోవటం పార్టీ బలోపేతానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వైసీపీ నాయకుల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొలి ఏడాది కాలంలోనే 70% హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమదని వెల్లడించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 ఉన్న పెన్షన్ను 4,000, 6,000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే చెందుతుందన్నారు. 1000 పింఛన్లు పెంచడానికి గత ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. ప్రతి నెల పింఛన్ల పంపిణీలో తాము భాగస్వామ్యులు అవుతున్నామని గర్వంగా చెప్పగలమన్నారు. ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశామన్నారు. నిరుద్యోగ యువత కోసం 16,000 డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది తమ ప్రభుత్వమేనని చాటారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద వేట నిషేధ సమయంలో ఇచ్చే 10,000 సాయాన్ని 20,000కు పెంచి అందించారన్నారు. జూన్ 12 నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యా విధానాన్ని సంపూర్ణంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను బాగుచేసి గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దారన్నారు. నమ్మకం పెట్టుకున్న జనాలకు ఆపద్బాంధవుల్లాగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారన్నారు. గత ప్రభుత్వం పేదల నోటికాడి కూడును తీసేస్తే తాము వచ్చిన వెంటనే 200 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, ఆర్థిక ఒడిదుడుకులతో నడుస్తున్న రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ సంక్షేమ అభివృద్ధిని సమపాలలో అమలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా బడుగు బలహీన వర్గాలకు రుణాలు ఇచ్చిందన్నారు. గతంలో తాగడానికి నీళ్లు లేవనే పరిస్థితి నుంచి పుష్కలంగా నీరు ఉన్న స్థితికి చేరుకున్నామని, ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక గ్రామాల్లో శ్మశానాలు లేవు అన్న సమస్యను గుర్తించామని చెప్పారు. వచ్చే వర్షాకాలంలోపు శ్మశానాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం తమదని వెల్లడించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన ముదవర్తి కాజ్వేను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి చేస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గానికి ప్రధానమైన కనగిరి రిజర్వాయర్ ను 40 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ఎస్టిమేషన్స్ ఇచ్చామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కోవూరులో పంట కాలువల్లో పూడికలు తీయించామని, ప్రస్తుతం కూడా మరొకసారి పూడికలు తొలగిస్తామన్నారు. గత ప్రభుత్వం హౌసింగ్ విభాగాన్ని అస్తవ్యస్తం చేసిందని, దాన్ని సరిచేస్తూ అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామన్నారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలు తీసుకువస్తామని వెల్లడించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో బుచ్చి ఊటుకూరు రహదారికి 49 కోట్ల నిధులు సంపాదించామన్నారు. ఏడాది కాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాకు 1,00,000 కోట్ల విలువైన బీపీసీఎల్ కంపెనీని తీసుకువచ్చారని వివరించారు. ఇక వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరులో 200 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించామన్నారు. మహిళల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశామన్నారు. వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కల్పనగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ పార్కులు ప్రారంభించారన్నారు. త్వరలోనే వితంతు పెన్షన్లను అందజేస్తారన్నారు. అలాగే కొత్తగా రేషన్ కార్డులు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే అయిందని, ఇంకా 4 ఏళ్ల పాలన ఉందన్నారు. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో, లోకేష్ ఆలోచనలతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని ఆమె నమస్కారం.
అన్నట్టుగా జూన్ 4వ తేదీ మనము ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసను కోర్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఎంతో తపన పడిన ఆయనకు అండగా నిలిచిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఈరోజు మనం ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఏదైతే మన నాయకులు ఈరోజు జెండా మోసిన కార్యకర్తలే అధినాయకులు అని చెప్తున్నారో వాళ్ళ వల్లే మనకి అత్యంత భారీ మెజారిటీలతో మనందరినీ గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకోగలిగాం. గత సంవత్సరం 4వ తేదీ జూన్. కాబట్టి ఈరోజు మనకి ఎంతో శుభదినం. ఆయన ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చబోతున్నారు అని చెప్పి ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. దానికి నిదర్శనమే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఎంతో పట్టుదలతో తలపెట్టి చేసిన ఆ మహానాడు సక్సెస్, దానికి వచ్చిన కార్యకర్తలు, దానికి వచ్చిన నాయకులు అందరూ మేమంతా తెలుగుదేశం నాయకులతో ఉన్నాము, వాళ్ళు చెప్పిన మాటలు తప్పకుండా చేస్తారు, మేమంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నాం అని చెప్పి మనకి ఎంతో బలాన్ని ఇచ్చారు. ఈరోజు మనము అనుకుంటే ఎప్పుడో 200తో మన తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన పెన్షన్ ఈరోజు మనం అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పి మనము గొప్పగా చెప్పుకుంటున్నాము అంటున్నారు. ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే 1000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పడితే ఒకటే ఒక మాటతో అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే అంతకు ముందు నెలది కూడా కలిపి 7,000గా మనం ఏ మాట అయితే చెప్పామో ప్రతి ఒక్కరికి 1వ తేదీ పొద్దున 10 గంటలకల్లా మొత్తం అందరికీ ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసి అదేవిధంగా ఆ ఊర్లో ఈ రోజుకి 12 నెలలు మనము పెన్షన్ ఇచ్చి పూర్తయింది. ఈ 12 నెలలు కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఈ గ్రామానికి వెళ్ళి ఇంకొక గ్రామానికి వెళ్ళట్లేదు, ఒక వార్డుకి వెళ్తే ఇంకొక వార్డుకి వెళ్ళట్లేదు, ప్రతి దగ్గరికి వెళ్ళి నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ కలిపి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఆ ప్లేస్లో ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం నెరవేర్చగలుగుతున్నాం. ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. 12 నెలల నుంచి మేము నిత్యము ఈ పెన్షన్ కోసం ప్రతి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ సమస్యలు తీర్చుకున్నాము, తెలుసుకున్నాము, అవి ఇమీడియట్గా తీర్చడం కూడా జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకి మనము 6,000, 10,000, డిసేబుల్ వాళ్ళకి 10,000 ఇలాగ పెన్షన్లు ఇచ్చాము. అన్నిటికన్నా ముందు మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో మనము ల్యాండ్ యాక్ట్ గురించి రద్దు చేస్తాము అని మనం ఏదైతే చెప్పామో అది ఇమీడియట్గా మనం అధికారంలోకి రాగానే తొలి సంతకంతో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మనము పథకం 0.2 కింద సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార భరోసా ఇచ్చాం. ఇలాగా మనం ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలా ఇప్పుడు మెగా డిఎస్సి రిలీజ్ చేశాం. ఈరోజు జూన్లో మనము తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని సక్రమైన దారిలో పెడుతూ సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు
వస్తే మనము విద్యా విధాన్ని ఉన్నత ప్రమాణాల్లో ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. రాబోయే ఈ జూన్ నుంచి మనము ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ స్కూల్స్ అన్ని హై స్కూల్స్గా మార్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ని సక్రమమైన గాడిలో పెట్టి ప్రతి పేదవాడికి విద్య అందే విధంగా మనము ఈరోజు చూసుకుంటున్నాం. అలాగే మనము ఇదివరకు ఎంతో గుంతల రోడ్లలో నడుస్తున్నాం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ గుంతలమయమైన రోడ్లు సక్రమంగా చేసుకోగలిగాం. ప్రతి సర్పంచ్ కానీ, ప్రతి ఎంపీపీ కానీ, ప్రతి జడ్పీటీసీ కానీ ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని గెలిపించిన వాళ్ళకి మేము న్యాయం చేయగలుగుతున్నామని. కనీసం 15th ఫైనాన్స్ నిధులు పడడం ఇప్పుడే పడుతున్నాయి. కాబట్టి వాటితో వాళ్ళు సక్రమమైన మార్గంలో ముందుకెళ్తున్నారు. అదీ కాకుండా మనము అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం. అది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ దానివల్ల ఎంతో లబ్ధి పొందారు. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఉచిత ఇసుక వల్ల లబ్ధి పొందారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో 200 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం ఓపెన్ చేయడం జరిగింది. 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టడం జరిగింది. అంటే ఫాస్ట్గా చేయలేదు అంటే మన